Hi friends, today one of the interview question. Okay, convert to the string into the parcel case. Okay, parcel case means each word లో ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా అది ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్ అన్నమాట. ఎలా ఇవ్వని అప్పర్లో ఇవ్వని లోయర్ లేను అనవసరం. ఓకేనా ఈచ్ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. రిమైనింగ్ వర్డ్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలన్నమాట. దాన్ని పార్సల్ కేసు అంటారు. ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని మనం పార్సల్ కేస్‌లోకి మార్చాలి. ఎలా మార్చాలి? ఓకే. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా! దాన్ని మనం వర్డ్స్‌గా కన్వర్ట్ చేయాలి. రైట్? ఓకే. వర్డ్స్ ఈక్వల్ టు స్ప్లిట్. బై డిఫాల్ట్‌గా సెపరేట్ వచ్చేసరికి స్పేస్ కాబట్టి స్పేస్ అన్నమాట. నౌ వర్డ్స్‌ని స్ప్లిట్ చేసాం. నౌ ఇదొచ్చింది. వర్డ్స్ వచ్చాయి. మనకేం కావాలి? ఈచ్ వర్డ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ కదా! మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఈక్వల్ టు ఒక వేరియబుల్‌ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ వర్డ్స్ వచ్చాయి కదా! వర్డ్స్‌ని మనం ఇటరేట్ చేస్తున్నాం. ఓకే. ఫర్ కే ఇన్ ఓకే. వర్డ్స్ వచ్చేసరికి వర్డ్స్. నౌ ఇక్కడ కే వచ్చేసరికి ఈచ్ వర్డ్ రైట్. ఓకే. పైథాన్, ఈజు, సింపుల్ ఓకే. అండ్ ఈజీ టు లెర్న్ ఇలా వస్తాయి. నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అవుట్‌పుట్ ఈక్వల్ టు అవుట్‌పుట్ ప్లస్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా ఫస్ట్‌ది ఓకే. దీన్ని మనం 2గా డివైడ్ చేద్దాం. ఒకటి ఫస్ట్ క్యారెక్టరు ఓకే. రిమైనింగ్ వచ్చేసరికి ఓకేనా 1 నుండి మొత్తం రిమైనింగ్. ఫస్ట్‌ది ఏం చేస్తున్నా 0 కే ఆఫ్ 0 కే ఆఫ్ 0 అంటే ఓన్లీ పి ఒక్కటొచ్చింది రైట్. ఓకే. డాట్ అప్పర్ అనేది మెథడ్ అనమాట. స్ట్రింగ్ మెథడ్. ఓకే. ఇదేం చేసిద్ది లోయర్‌లో ఉండని, అప్పర్‌లోకి మార్చిద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఈ 1 నుండి రిమైనింగ్ మొత్తం రైట్. స్లైసింగ్ కాన్సెప్ట్ కే ఆఫ్ 1 ఓకే. సెమికోలన్. ఇది ఓకే. 1 నుండి అనమాట. ఒకటో ఇండెక్స్ అంటే వై నుంచి ఎన్ వరకు అనమాట. ఓకే. దీన్నేం చేయాలి? ఓకే. మనకి రిమైనింగ్ మొత్తం లోయర్ కేస్‌లో ఉండాలి. ఏ కేస్‌లో ఉన్నా కూడా లోయర్ కేస్. కాబట్టి లోయర్ ఆఫ్ ఇదయిపోయింది. అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు అయిపోయింది. దీని తర్వాత నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది? స్పేస్ వచ్చింది రైట్? స్పేస్ వచ్చింది కాబట్టి ప్లస్ అగైన్ హావ్ టు డు ద సమ్ స్పేస్. ఓకే. నౌ ఫస్ట్ ఇటరేషన్‌లో పైథాన్ వచ్చింది. సమ్ స్పేస్ యాడ్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏముంది? ఈజ్ వచ్చింది కాబట్టి ఐ క్యాపిటల్ వచ్చిద్ది. ఎస్ వచ్చేసరికి స్మాల్ అయిద్ది. అగైన్ స్పేస్ వచ్చిద్ది. ఓకే. అట్లా కంప్లీట్ అయిన తర్వాత చివరి ఎండ్‌లో పైథాన్ అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఓకే. పైథాన్‌లో పి అనేది క్యాపిటలు, ఈజ్‌లో ఐ అనేది క్యాపిటలు, ఓకే. సింపుల్‌లో ఎస్ అనేది క్యాపిటలు, అండ్‌లో ఏ, ఓకే. ఈజీలో ఈ, అండ్ టూలో టి, అండ్ లెర్న్‌లో ఎల్ అనమాట. ఓకే. ఈచ్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఏ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్. ఓకే. అది పార్సల్ కేస్ అనమాట. ఓకే. దిస్ ఈస్ ద టాపిక్ ఫ్రెండ్స్ టుడే.